హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మణిమాల కిచెన్స్ అండి. ఈరోజు గుమ్మడికాయ ముక్క అండి. పావు కేజీ ఉంటుంది గుమ్మడికాయ ముక్క. ఒక 2 ఉల్లిగడ్డలు, 2 పచ్చిమిరపకాయలు నేను కుక్కర్లోనండి ముక్కలు కట్ చేసుకుని ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి పెట్టేసుకోవాలండి. 3 విజిల్లు వచ్చిన తర్వాతని దాంట్లో చింతపండు, నిమ్మకాయ సైజు చింతపండు పిసుగు పోసుకోవాలి. నిమ్మకాయ సైజు అంతా బెల్లం ముక్క వేసుకోవాలి. దానిలో కొంచెం సాంబార్ పొడి వేసుకోవాలండి. సాంబార్ పొడి 1 స్పూన్ వేసుకోవాలి. బాగా పులుసు మరిగిన తర్వాతని పోపు పెట్టుకోవాలండి. పోపు సామాన్లు జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ, వేయించి పొడి చేసుకున్న మెంతి పొడి చిటికెడండి. తర్వాత శనగపప్పు, మినప్పప్పు ఇవన్నీ వేసుకొని కాస్త ఎక్కువ ఆయిల్ వేసుకొని పోపు బాగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని పోపు చేసుకోవాలండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పిన విధంగా మీరు గుమ్మడికాయ పులుసు రెడీ చేసుకోండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.